సో వేర్ ఎట్ ద ఆటా కన్వెన్షన్ మనతో సూర్యచంద్రారెడ్డి గారు ఉన్నారు. సో హీఈస్ ద ఇండియన్ కోఆర్డినేటర్ ఫర్ ద ఆటా. సో వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సూర్యచంద్రారెడ్డి గారు, ఎలా ఉన్నారు? హలో, బాగున్నానండి. నమస్తే. ఇది చాలా ఆనందంగా ఉంది. అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి 18వ మా ఆట సంబరాలకు రావడం చాలా ఆనందంగా ఉంది. చాలామంది ఇండియా నుంచి కూడా చాలామంది వచ్చారు మా ప్రతినిధులు. మేము ఇండియాలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. పల్లెల్లో తిరిగాం, చెంచు గ్రామాలకు వెళ్ళాం, జాబ్ మేళాలు నిర్వహించాం, అలాగే చెట్లు నాటే కార్యక్రమాలు చేశాం. మహిళా యూనివర్సిటీలో కూడా నెక్స్ట్ ప్రత్యేకంగా మహిళల కోసం ఒక ఉద్యోగ మేళా చాలా గ్రాండ్గా జరపాలని నిశ్చయించుకున్నాం. ఆట అంటే సేవ, సేవ అంటే ఆట, అలా మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఈ ఆటకు మేము ఇండియాలో చాలా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాము. జాబ్ మేళాలు కూడా ప్రతి నెల జాబ్ మేళాలు నిర్వహిస్తాం. దగ్గర కృష్ణదేవరాయ యూనివర్సిటీ, తర్వాత వేమన యూనివర్సిటీ, కుప్పం డిగ్రీ కాలేజీ, పొంగనూరు డిగ్రీ కాలేజీ, ఇట్లా చాలా చోట్ల మేము నిర్వహించాము. దగ్గర 4500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాము. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. అలాగే కొన్ని నీటిపారుదల సౌకర్యాల గురించి కూడా ప్లాన్ చేస్తున్నాము. చెట్లు నాటే కార్యక్రమాలు చేస్తున్నాము. ఈసారి భారతదేశంలో అత్యంత వేడి కలిగింది కాబట్టి చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈ వర్షాకాలం నుంచి జూలైలో మేము ఇండియాకి వెళ్తున్నాం. జూలైలో చాలా కార్యక్రమాలు మేము స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఆట అంటే సేవ, సేవ అంటే ఆట అనేలాగా గుర్తొచ్చేలాగా, అందరూ గుర్తుంచుకునేలాగా మేము ఇండియాలో కార్యక్రమాలు చేయదలుచుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆట గురించి అమెరికాలో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉండరు. సో ఇట్లాంటి గొప్ప ఆర్గనైజేషన్ని మీరు ఇండియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. సో దాంట్లో మీరు ఎంతగానో ఐ థింక్ యూఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ దట్ వన్. సో అంటే మీకు ఎలా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయండి? ఎలా ఉంది మీ అంటే ఇండియన్ ఇబ్బందులు ఏం లేవండి. చాలా బాగా అందరూ సహకారం ఇస్తున్నారు. అమెరికా తెలుగు సంఘం అంటే అందరికీ చాలా గౌరవం ఉంది. అంటే మేము కోవిడ్లో కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్లు అన్నీ, కోవిడ్ ఉన్నా కూడా మేము వెళ్ళి కర్నూలు చాలా ప్రదేశాల్లో డిస్ట్రిబ్యూట్ చేసాము. అప్పుడు అలా ప్రతి ఆపత్కాలంలో కూడా ఆట అనేది అందరికీ, ఆంధ్రులందరికీ ప్లస్ తెలుగు జాతికి అందరికీ మేము సహాయంగా ఉంటాము. ఏ ఆపద వచ్చినా ఆట అనేది ముందుండేలాగా మేము ముందు భవిష్యత్తులో కార్యక్రమాలు నిర్వహిస్తామండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఆట ప్రోగ్రామ్స్ ఇండియాలో చాలా స్ప్రెడ్ కావాలి. మీరు చేసే సేవా కార్యక్రమాలు ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలనేసి వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ టాకింగ్ టు అస్. థ్యాంక్ యూ వెరీ మచ్.